హ్యాపీ గణేష్ చతుర్థి. అద్వైత్ ఎడిపోతున్నావు? మా కాలనీలో అన్నదానం ఉంది అంటే మేము అక్కడికి వెళ్తుంటే మా అద్వైత్కి ఐస్ క్రీమ్ కావాలంట. ఈ టైంలో ఐస్ క్రీమ్ కొనిస్తేనే నేను నడుస్తానని డిమాండ్ చేస్తున్నాడు, కానీ వాడు నడవట్లేదు. నడవా? మంచిగా ఉందా ఇట్లా ఆంటీ ఎత్తుకుంటుంటే? ఐస్ క్రీమ్ తిన్నావు మంచిగా, నడిస్తే ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఇట్లా ఎత్తుకుంటే మంచిగా ఉంది. అవును, మీ వినాయకుని దగ్గర పూజలు సెలబ్రేషన్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయి? అందరికీ హ్యాపీ వినాయక చవితి. మా ఇక్కడ ఈరోజు అన్నదానం అయితే ఉంది, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను అద్వైత్ వచ్చి బొట్టు పెట్టుకుందామని వచ్చాను, కానీ అద్వైత్కి అక్కడ భయం వేస్తుంది. అక్కడ ఏం మొక్కాలో అర్థమవుతలేదు వాడికి, కానీ ఆ విగ్రహాన్ని చూసి భయపడుతున్నాడు. ఇక్కడ మా అంకుల్స్ అందరూ సర్వ్ చేయడానికి అంత సిద్ధంగా ఉన్నారు చూడండి. ఇక్కడ చాలా రకాల మెనూస్ అయితే ప్రిపేర్ చేయించారండి మా కోసం. ఇక్కడ వీళ్ళంతా పెద్దవాళ్ళంతా సర్వ్ చేస్తుంటే మనకు చాలా హ్యాపీగా ఇంకా ఎక్కువగా తినాలనిపిస్తుంది కదా ఇంట్లో వాటికంటే. యాక్చువల్లీ ఈ అంకుల్స్ కి వీడియోస్ తీస్తున్నాను వీళ్ళకి తెలియదు అసలు. తీసుకునేసరికి ఇలా పోజులు ఇస్తున్నారు చూడండి. ఇక్కడ ఉన్న గ్యాంగ్ మొత్తం మా అద్వైత్ తొట్టి గ్యాంగు. వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాడు, వీళ్ళతో ఆడుకుంటాడు. వీళ్ళ దగ్గర కూర్చొని తింటాన్ని ఒకటే మారం వేస్తున్నాడు. అది కూడా బాయ్సే కావాలంట, ఫ్రెండ్స్ గర్ల్స్ ఉందంట. అవును, ఈ పువ్వులు ఏంటో మీకు తెలుసా? ఈ పువ్వులు మేము వినాయక చవితి అప్పుడే పూస్తుంది కదా వినాయకుని పువ్వులు అనుకునే వాళ్ళం. చిన్నప్పుడు అయితే మేము పూలను తీసుకొని మాల కట్టి వినాయకునికి అయితే పెట్టేవాళ్ళము. అవి పూలను చూస్తే నాకు ఎందుకో చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అంత బాగుంటుంది ఈ పువ్వులు. ఈ పువ్వులు ఈవినింగ్ టైంలోనే పూస్తుంది. చాలా బాగా స్మెల్ వస్తుందండి, సూపర్గా ఉంటుంది. నేనైతే చాలా డేస్ తర్వాత ఈ ఫ్లవర్ని అయితే చూసాను. సూపర్ వస్తుంది స్మెల్. అవును, ఇంతకీ ఈ ఫ్లవర్ పేరుంటో మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.